ఈరోజు ఎవరైతే కొడుకుని తండ్రిని కూడాను రాజకీయ ద్రోహులుగా అంటే ఒక ముద్దాయిలుగా చిత్రించిన ఒక పార్టీకి ఈరోజు ఆమె కుమార్తె ఒక ప్రాతినిధ్యం వహించడం ఏ విధంగా తీసుకోవచ్చు? తప్పు చేస్తే నా భార్య అయినా, నా కొడుకులైనా, నా కోడలైనా, నా సొంతం ఎవరైనా దాన్ని క్షమించేది లేదు. దానికి షర్మిలమ్మ కూడా అతీతం కాదు. షర్మిలమ్మ చేసింది 100% తప్పు. రాజశేఖర్ కుమార్తె అంటే మీ కుమార్తెగా భావించినటువంటి ఇతను రేపు ఆమె రాకను ఒక ఆడపిల్ల వస్తుందన్నటువంటి ఒక ఆదరాభిమానమా, లేకపోతే ఒక పార్టీకి ప్రతినిధిగా ధర్మ తల్లి? చాలా అన్యాయం ఇది. ఏది ఏమైనా షర్మిలమ్మ అంటే మాకు కూడా సోదరియే. ఆమెకు అన్ని విధాలా గౌరవిస్తాం, చాలా అభిమానించాం. కానీ ఈవేళ ఆవిడ చేసే చర్యలు అయితే చాలా తప్పు. పితృవాక్కు పరిపాలకుడుగా ఏకపత్నివ్రతుడిగా రాముడిని ఎంతోమంది కొలుస్తుంటారు. అటువంటి రాముడికి అయోధ్యలో ఈరోజు దేవాలయం కట్టి ఆ విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఊరు వాడ ఒక ఏదైతే శ్రీరామనామ వేడుకలు మాదిరిగా జరుపుకుంటున్నారో అందులో భాగంగానే నరసనపేటలో నిర్వహించినటువంటి శోభయాత్రలో పాల్గొనేందుకు వచ్చినటువంటి డిప్యూటీ సీఎం కృష్ణదాస్ మనతో ఉన్నారు. చూస్తే ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా 60 దేశాల్లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా అంటే రాముడికి ఉన్నటువంటి ఖ్యాతిని ఈరోజు భారతదేశం ఇనుముడింపే విధంగా ప్రపంచం ఇటువైపు చూసే ఈ శోభయాత్రను ఏ విధంగా తీసుకొచ్చు ఆ ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆ దేవాలయంలో ఈరోజు ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రత్యక్షంగా ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పాల్గొన్నారు. ఏ విధంగా ఈనాటి సమాజానికి ఈ రాముని తాలూకా స్ఫూర్తి అత్యంత అవసరమైనటువంటిది. ఒక సమసమాజ స్థాపన కోసం, పితృవాక్య పాలన కోసం, మరి ఏకపత్నివ్రతుడిగా ఒక సమాజానికి ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబ వ్యవస్థని రామాయణ మహాగ్రంథం ద్వారా ప్రజలందరికీ అందించినటువంటి రచయితలకి, కవులకి, పండితులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పవిత్ర గ్రంథాల వలన సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు తొలగి ఒక మంచి ఆలోచన ధోరణి, ఆలోచన శక్తి ప్రజలకు రావడానికి ఇటువంటి సత్కార్యాలు తోడ్పడతాయి. మరి ప్రీతమ ముఖ్యమంత్రి గారు కూడా ఈవేళ రాముడు ఆదర్శవంతమైన దేవుడిగా భావిస్తూ అనేక కార్యక్రమాలు సమాజానికి ఈవేళ ఇవ్వడం జరుగుతోంది. మరి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అయోధ్య రామ ప్రతిష్ఠ అన్నది చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఏ ఒక పార్టీకో, ఒక వ్యక్తికో, కొందరికో అయినటువంటి పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు. ఇది యావత్ ప్రపంచంలో కూడా రామభక్తులు ఉన్నారు. మరి రాముని ఆరాధించే ప్రతి ఒక్కరూ రేపు సమాజానికి ఒక మంచి హితం ఇచ్చేదానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు దోహదపడతాయని నేను నమ్ముతున్నాను. అందులో భాగంగా రాముని తాలూకా ప్రతి మాట, అలాగే రామాయణంలో ఉన్న ప్రతి సూక్తి ఎందరికో ఆదర్శవంతమైనటువంటి జీవితాలను ప్రసాదించినటువంటి మహాగ్రంథం రామాయణం. అటువంటి దానికి ప్రేరణగా ఉన్నటువంటి రాముడు మనందరికీ ఇష్టదైవం. మరి అటువంటి మంచి కార్యక్రమం ఈవేళ నరసనపేటలో మా ఆత్మీయులైనటువంటి సహచరులతో కలిసి ఈవేళ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. చూస్తే కనుక రాష్ట్రంలో విన్నటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ గురువుగా భావించినటువంటి దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి 2 పిల్లలు. ఆ కొడుకు వచ్చిన కష్టానికి ఆ రోజు అండగా నిలబడ్డారు. ఈరోజు ఎవరైతే కొడుకుని తండ్రిని కూడాను రాజకీయ ద్రోహులుగా అంటే ఒక ముద్దాయిలుగా చిత్రించిన ఒక పార్టీకి ఈరోజు ఆమె కుమార్తె ఒక ప్రాతినిధ్యం వహించడం ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామం? ఆ ఇద్దరిని 2 కళ్ళుగా భావించడం మీ బట్టి ప్రతి ఒక్క విషయం కూడా రాజకీయాల్లోనే సాధ్యం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గతంలో చరిత్రలు తీసుకున్నా కూడా ఒక కుటుంబంలో ఉన్న సొంత అన్నదమ్ములు, ఇప్పుడు పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు, ఇద్దరు కూడా అన్నదమ్ములే. పినతండ్రి పెద్దతండ్రి పిల్లలు. ఆ రోజు మహాభారతం యుద్ధం అంటే కేవలం కౌరవ పాండవులు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే. అలాగే రాజకీయాల్లో కుటుంబ నేపథ్యం అన్నది అంత ఆగదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, వారి ఆలోచన తగినట్టుగా వాళ్ళు పయనించడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చివరి ఘట్టంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఈ షర్మిలమ్మ చెప్తోంది, మా నాన్నగారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా ధ్యేయమని చెప్పినటువంటి మాట కూడా వాస్తవమే. దానికి మేము వ్యతిరేకులం కాదు. ఏ రాజశేఖర రెడ్డి గారి కోసం ఈ రాష్ట్రంలో 700 మంది చనిపోయినారో,
ఏ రాజశేఖర రెడ్డిని ఈ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారో అటువంటి మహానేత చనిపోతే ఆయన కోసం ప్రాణం విడిచిన ప్రజల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు. ఆయన సమాధి దగ్గర అతను ప్రమాణం చేశారు. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నేను ఓదారుస్తాను, అండగా ఉంటాను. నా నాన్న కోసం నేను చనిపోకపోయినా నా నాన్న కోసం ప్రేమించినటువంటి హృదయాలు సుమారు 700 మంది చనిపోయినారు. ఆ కుటుంబాలందరికీ అండగా ఉంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చేసినటువంటి సత్కార్యానికి ఓదార్పు అన్నది మన మనుషులు, మన ఆత్మీయులైనటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళకి పరామర్శ అన్నది సర్వసాధారణమైనటువంటి. ఆ ఓదార్పులో ఆయన చేస్తున్న దానికి కూడా వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజకీయ కోణంలో చూసి దానివల్ల రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వస్తాయేమో, వర్గాలు అయిపోతాయేమని భయపడి కేంద్రంలో కొంతమంది రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతల తాలూకా ఆలోచన పరిగణలో తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ దాన్ని అడ్డుకోవడం జరిగింది ఓదార్పు యాత్రను. అయితే జగన్మోహన్ రెడ్డి ఆనాటికి చాలా చిన్న కుర్రాడు, నాట్ ఈవెన్ 40 years, 40 సంవత్సరాలకు నిండినటువంటి యువకుడు కనుక తల్లినే సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి భార్య అయిన విజయమ్మ గారిని పంపించి ఢిల్లీ సోనియమ్మని కలిసి ఇది మా సాంప్రదాయమమ్మ, చనిపోయినటువంటి వారందరికీ ఆదుకోవాలి, అండగా ఉండాలి, నాయకుడిగా నా కోసం మా నాన్నగారి కోసం చనిపోయిన ఎన్నో కుటుంబాలకి ఓదార్చవలసిన కనీస ధర్మం కొడుగ్గా నాకుంది. నాకు పర్మిషన్ ఇప్పిస్తే మా అబ్బాయి వచ్చి మీకు అదే అడిగాడు అని చెప్పి విజయమ్మ గారినే పంపించి అడగడం జరిగింది. అయినా కూడా సోనియమ్మ దానికి అలౌ చేయలే. అలాగా ప్రోయాక్టివిటీలా ఉండకూడదు, మీరు ఏదైనా వాళ్ళకి సహాయం చేయాలంటే మరి హైదరాబాద్ పిలిపించుకొని మీరు ఏదో సహాయం చేయండి అని. చనిపోయిన కుటుంబాలకి ఎవరికి మన ఇంటికి పిలుచుకొని చేయం, అది ఆమె ఇటలీ నాయకురాలు కాబట్టి భారతదేశానికి కోడలుగా వచ్చినా వాళ్ళ సాంప్రదాయం ఇటలీ పుట్టుగా కనుక మరి అలాగా ఆమె ఆలోచించిందేమో. దానిని ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి నా తండ్రి కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకి నేను ఆదుకోలేనప్పుడు, అండగా ఉన్నప్పుడు, ఓదార్చలేనప్పుడు నాకు ఆ పార్టీ అవసరం లేదని చెప్పి ఆ పార్టీలో 5 లక్షల పైచీలకు మెజార్టీతో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తండ్రి పేరు మనందరినీ ఉద్దేశించి పార్టీ ఆవిర్భావం చేసి నాటి నుండి నేటి వరకు ప్రజల్లో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలు పొంది ప్రజల ఆశీస్సులతో అఖండమైన మెజార్టీతో 151 సీట్లు 170 స్థానాలకు గాను గెలుచుకొని ఈవేళ తిరుగులేని నాయకుడిగా 4 సంవత్సరాల 9 నెలల పాలన రాష్ట్రంలో బ్రహ్మాండమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించే గొప్ప ముఖ్యమంత్రిగా ఈవేళ ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు కూడా ఆలోచింపజేసే విధంగా ఈవేళ పాలన చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆమె చెల్లె ఆనాడు జగనన్నకి అండగా ఆ రోజు అతను జైల్లో ఉంటే ఆయన కోసం పనిచేసింది, పాదయాత్రలు చేసింది, జగనన్న వదిలిన బాణాన్ని నేనని చెప్పింది. ఆమెతో పాటు నేను కూడా మా సొంత సోదరిలా ఆమెతో కలిసి నడిచాను. నన్ను ఎంతో ప్రేమగా చూసేది, ఎంత గౌరవంగా చూసేది. కానీ ఈవేళ ఆమె చేసిన నిర్ణయం చాలా ఆశ్చర్యపరుస్తుంది నాకు. రాజకీయ పదవులు అవసరమే, నేను కాదన్నా, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈవేళ ఆమె చేసినటువంటిది ఏ కాంగ్రెస్ పార్టీ వల్ల రాజశేఖర రెడ్డి గారు దోషిగా మరి చట్టంలో ఎఫ్ఐఆర్లో నియామకం చేయబడ్డారు, అటువంటి కాంగ్రెస్ పార్టీలోనే నువ్వు చేరి ఈవేళ జగన్ రెడ్డి అని సంబోధిస్తున్న ధర్మ తల్లి, చాలా అన్యాయం ఇది. ఏది ఏమైనా షర్మిలమ్మ అంటే మాకు కూడా సోదరియే. ఆమెకి అన్ని విధాలా గౌరవిస్తాం, చాలా అభిమానించాం. కానీ ఈవేళ ఆవిడ చేసిన చర్యలు అయితే చాలా తప్పు. ఈవేళ కేవలం 2 నెలల కాలమే ఎన్నికలకి కాలం ఉంది. ఈ టైంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు ఆమె సన్నిహితంగా ఉండడం, ఆయన తరఫున రాయబారం చేసి మరి ఆవేళ పట్టుబడ్డం, తదనంతర పరిణామాల వల్ల రాష్ట్రమే విడిచిపెట్టి రాష్ట్ర విభజనలో 10 సంవత్సరాలు అక్కడ ఉండే అవకాశం మనకున్నా అతను రాజ్యం వదిలేసి బయటకు ఇక్కడ వచ్చి అమరావతి అని పేరు పెట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు తాలూకు నాటకంలో అంతర్భాగంగా ఈవేళ షర్మిలమ్మ కార్యక్రమం కనిపిస్తోంది నాకు. చంద్రబాబు వదిలిన బాణాల్లో ఒకటి పవన్ కళ్యాణ్ అయితే, రెండవ బాణం షర్మిలమ్మ అన్నట్టుగా ఆలోచింపజేస్తుంది.
చాలా తప్పు చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ నాన్నగారు ధరించిన బట్టలు, పాట్నూలు పంచా, ఆయన వేసుకున్న చొక్కా, స్వీట్లతో సహా మా కుటుంబానికి అత్యంత ఆప్తులైన మీకు అని చెప్పి ఒక పార్సిల్ పంపించింది నాకు షర్మిల. అంటే అంత ఇష్టం నాకు, నేనంటే కూడా ఆమెకు అంత గౌరవం. అటువంటి వ్యక్తి ఈవేళ చేసిన నిర్ణయాన్ని నిజానికి మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఏదైనా ఇది తప్పు. ఇది ఇప్పుడు ఏం ఆశించి ఆమె ఈవేళ కాంగ్రెస్లో ఒక పిసిసి అధ్యక్ష పదవి తీసుకొని ఏం చేయడానికి నీకు ఏదైనా ఇక్కడ అధికారం వచ్చే అవకాశం ఉందా? ఈవేళ అంతిమ స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలలేని పరిస్థితిలో ఉంది. ఇటువంటి పార్టీకి నువ్వు నాయకత్వం వహించి ఏం చేయాలని ఈ 2 నెలల్లో? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెడదామన్న లక్ష్యం తప్ప అందులో మాకేం కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక రచనగా మనం భావించవచ్చా, లేకపోతే ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం అధికారం కావాలన్నటువంటి ఏం కూడా టీడీపీ జనసేన కలిసి ఈరోజు పక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నం? తెలంగాణ పరిస్థితి వేరే, ఇక్కడ పరిస్థితి వేరే. తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పనిచేశారు. అక్కడ కూడా నువ్వు పార్టీ పెట్టి తెలంగాణలో నేను అన్ని స్థానాలకి పోటీ చేస్తానని చెప్పి నువ్వేమీ చేయలేక మరి నీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి వైనం ఏమి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పుడు నిన్ను నమ్మి కాంగ్రెస్ నిన్ను ప్రేమించినటువంటి ఏ వ్యక్తిని వెనక రాగలుగుతాడు అని చెప్తున్నాను. వచ్చిన వారికి ఏం విలువ ఉంటుందని నేను అడుగుతున్నాను. షర్మిలమ్మ గారు ఇవన్నీ విషయాలు ఆలోచించాలి. రేపే మన ప్రాంతం కూడా వచ్చి ఇచ్చాపురం నుంచే పాదయాత్ర చేస్తానంటుంది. వ్యక్తిగతంగా షర్మిలమ్మ అంటే మాకు అత్యంత గౌరవం. రాజశేఖర రెడ్డి గారి కూతురు కనుక ఆమె పట్ల నాకు గౌరవం ఉంది. కాబట్టి ఆవిడ నిర్ణయాన్ని నేను 100కి 100 వ్యతిరేకిస్తున్నాను. చాలా తప్పు ఇది. మీ జిల్లాలో ఆమె రాజశేఖర రెడ్డి గారి చేత ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయబడింది. వంశధార సెకండ్ ఫేజ్ ఆయన ఇచ్చారు. అలాగే కరకట్టలు ఇచ్చారు, రూరల్ యూనివర్సిటీ ఇచ్చారు, మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ఆఫ్షోర్ రిజర్వాయర్ ఇచ్చారు. ఎన్నెన్నో కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి మన బ్రాండ్ అంబాసిడర్గా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. ఆ తనంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ మనకి ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఎవరు చేయనటువంటి అనేక అద్భుతాలు చేశాడు. 2,40,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ మోడ్లో అక్కడ బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లో పడేటట్టుగా ఎక్కడ వివక్ష లేకుండా ఇచ్చినటువంటి కార్యక్రమాలు. ఇంకా అలాగే మరి ఉద్దానం ప్రాంతం ఇచ్చాపురం నుంచి టెక్కలి వరకు కూడా కిడ్నీ రోగాలతో అనేక మంది వేలాది మంది చనిపోతుంటే దానికి నివారణ కోసం అనేక నాయకులు వచ్చి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇతరులు అనేక మంది ఎన్నో మాటలు చెప్పారు. కానీ చెప్పినది చేసేటట్టుగా ఆనాడు మాతో పాటు జగన్ గారు వచ్చి ఈ ప్రాంతానికి నివారణకి మనం ఆలోచించాలన్నా చాలా ప్రధానమైన సమస్య, ప్రాణాలతో చెలగాటం, దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పారు. ఎన్నికైన వెంటనే మొట్టమొదటి పలాస మీటింగ్ సన్నబియ్యం పంపిణీలో అసలు యాక్చువల్గా అది నర్సనపేటలో పెట్టవలసిన కార్యక్రమం అప్పలరాజు గారు నాకు రిక్వెస్ట్ చేస్తే పలాసకి ఇస్తే అందులోనే దానికి పునాది రాయి వేసి మరి ఈవేళ పనులు పూర్తి చేసి ప్రారంభించిన వైనం 700 కోట్లతో వాటర్ గ్రిడ్ పెట్టి స్వచ్ఛమైన వంశధార నీరు ఇక్కడ తీసుకొచ్చి ప్యూరిఫైడ్ వాటర్ ప్రజలకు అందించే కార్యక్రమం. అలాగే 200 బెడ్ హాస్పిటల్తో రీసెర్చ్ సెంటర్ కూడా అక్కడ పెట్టి రేపు భవిష్యత్తులో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అక్కడే చేసేటట్టుగా చేసే గొప్ప కార్యక్రమం. ఇటువంటి వెనకబడిన శ్రీకాకుళం జిల్లాపై నాడు తండ్రికి నేడు తనయుడికి ఇద్దరికి ఇంత ప్రేమాభిమానాలు ఉన్న ఈ నేపథ్యంలో మీరు ఆడపిల్లగా గౌరవించారు. అంటే వైఎస్ రాజశేఖర్ కుమార్తె అంటే మీ కుమార్తెగా భావించినటువంటి ఇతను రేపు ఆమె రాకను ఒక ఆడపిల్ల వస్తుందన్నటువంటి ఒక ఆదరాభిమానమా, లేకపోతే ఒక పార్టీకి ప్రతినిధిగా వస్తుందన్నటువంటి ఒక ఆవేదన? మేము తప్పు చేస్తే నా భార్య అయినా, నా కొడుకులైనా, నా కోడలైనా, నా సొంతం ఎవరైనా దాన్ని క్షమించేది లేదు. దానికి షర్మిలమ్మ కూడా అతీతం కాదు. షర్మిలమ్మ చేసింది 100కి 100 తప్పు కనుక ఇటువంటి పరిస్థితుల్లో కూడా అది యాక్సెప్ట్ చేయం. మా తుది శ్వాస వరకు నేను కానీ, నా కొడుకులు కానీ, నాకు నమ్మినటువంటి నా స్నేహితులు, నా అభిమానులు కానీ మేమందరూ జగన్తోనే మా పైన షర్మిలమ్మని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ విడతల చర్యలని. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరాముడు అయోధ్యలో నిర్మించిన ఆలయంలో శ్రీరాముడికి సంబంధించినంత వరకు ఆలయ ప్రాణ ప్రతిష్ఠ
ఉత్సవాలు జరుపుకునే ఈ తరుణంలో రాష్ట్రంలో మాత్రం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె పిసిసి పగ్గాలు చేపట్టి రేపు శ్రీకాకుళం విచ్చేయనున్న నేపథ్యంలో ఆమె వ్యక్తిగతంగా చాలా అభిమానిస్తాం. కానీ ఆమె చేసినటువంటి ఈ నిర్వాహకం మాత్రం ఒక తండ్రిని ద్రోహిగా చిత్రీకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం మాత్రం తనను ఎంతగానో బాధిస్తుంది. వారిద్దరిని కూడా చాలా క్లోజ్గా చూసిన తనకు ఆమె తీసుకున్నటువంటి ఈ నిర్ణయం విషయంలో తన భార్య కావచ్చు, పిల్లలుగా తప్పు చేసిన వారు ఎవరైనా కూడా తన దృష్టిలో మాత్రం శిక్షార్హులే అని చెప్పేసి కృష్ణదాస్ స్పష్టం చేస్తారు. మరి ఈ విషయంలో రేపు ఈ జిల్లాకు విచ్చేయనున్నటువంటి షర్మిలకు పాతకాలం నాటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా స్వాగతం పలుకుతారా అన్న విషయం వేచి చూడాల్సిందే. నర్సన్నపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.